నమస్తే ఫ్రెండ్స్, ఇంకేం సండే వచ్చేసింది. బాగా కొంచెం రిలాక్స్ తీసుకుందాము అనుకుంటున్నారు కదా, రిలాక్స్ తీసుకోండి. అలాగే చక్కని పోషకాలు ఉండే స్వీట్ చేసుకొని తినేసి మళ్ళీ రిలాక్స్ తీసుకోండి. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా చిన్నది, చాలా సింపుల్ ప్రాసెస్తో పర్ఫెక్ట్ కొలతలతో అటుకుల లడ్డు చేస్తుంటాను. ఇలా ట్రై చేయండి, చాలా స్మూత్గా వస్తాయి. ఇందాక చూపించినాను కదా ఇంగ్రీడియంట్స్ అంతా. ముందుగా ఫస్ట్ మనం అటుకులు కొంచెం సిమ్లో పెట్టుకొని స్టవ్ వెలిగించేసి అటుకులు సన్నగా మంటలో దోరగా వేయించుకోండి. 1 కప్పు అటుకులకి 1 కప్పు శనగగింజలు కూడా లైట్ మంటలో లైట్ దోరగా వచ్చేంత వరకు వేయించుకోండి. నేను ఇలా చూపిస్తున్నాను కదా, అలా వేయించి పెట్టుకోండి. ఇప్పుడు అటుకులు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోండి. కొంచెం సన్నరవ్వలాగా ఉండాలి. ఇది శనగగింజలు అయితే మరి నున్నగా అయినా పర్వాలేదు, చక్కగానే ఉంటుంది. ఇప్పుడు అవి రెండు మిక్సీలు వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1.5 కప్పు బెల్లం తీసుకోండి. 1 కప్పు అటుకులు 1 కప్పు శనగగింజలకు 1.5 కప్పు మెజర్మెంట్తో బెల్లం వచ్చిందను నేను కొంచెంసేపు వేడి చేస్తున్నాను. ఏదైనా సన్న ఇసుకుంటుందేమో అని చెప్పేసి వేడి చేసేసి బాగా ఉడికినాక తర్వాత చల్లారబెట్టేసి వడగట్టుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ పెనం పెట్టేసి దాంట్లో కొంచెం 2 స్పూన్లు నెయ్యి, ముందుగానే జీడిపప్పులు బాదము కట్ చేసి పెట్టుకోండి. ఏలకలు కూడా 2-3 వేసుకోండి, దంచి పెట్టుకోండి. ఇప్పుడు సన్నగా తురిమిన ఎండు కొబ్బరి ప్లస్ ఏలకల పొడి కొంచెం వేసుకొని లైట్ దోర కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలాచి పొట్టు ఉంటే బయటపడేయండి. నేను రోట్లో దంచినాను, అందుకనేసి అట్లా ఉన్నింది. మిక్సీకి అయితే అందదు కదా, అందుకనేసి. ఇప్పుడు సన్న దోర మంటల్లో ఇక్కడ వేయించేది అనేది చాలా ఇంపార్టెంట్. లైట్ దోరగా వస్తే కనుక కమ్మగా ఉంటుంది టేస్ట్. జీడిపప్పులు ప్లస్ బాదము కొబ్బరి లైట్ సన్న మంటలో దోరగా వేయించిన తర్వాత ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా అటుకుల పొడి, శనగగింజల పొడి అన్నీ కలిపి మిక్స్ చేసేసి బెల్లం సిరప్ ఉంటుందో అది వేసేసి చక్కగా కలుపుకునేయండి. అంతే ఫ్రెండ్స్, చాలా సూపర్ టేస్ట్. ప్లస్ అంతేకాకుండా మనము యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అంతా చాలా బలమైనవి కాబట్టి మనకు లేడీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా చిన్నపిల్లలకైతే మంచి ఎదుగుదలకు ఇవన్నీ సహాయపడతాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వంటలు నూనె లేకుండా కొంచెం లైట్గా 2 స్పూన్లు నెయ్యి మాత్రం యూజ్ చేసినాము. ఇంకా శనగగింజలు అయితే మంచి బలమైన పోషకాలు, అన్నీ బలమైనవే కాబట్టి బెల్లంతో చేసే ఇలాంటి చిన్న చిన్న వంటలు చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి నోరు తీపి చేస్తానండి అప్పుడప్పుడు. ఇంకా సండే కదా, అందుకనేసి ఇలాంటి చిన్న చిన్న వంటలు చేసి పెట్టుకోండి. నేనైతే ఒక 4 రోజులకు సరిపోయేంత చేసినాను, 15 అయినాయి ఈ కొలతలతో. మీకు కావాలంటే ఈ కొలతలతో ఇంకొంచెం ఎక్కువగా చేసుకోండి. ఈ వంటలు చేస్తూ అంటే, లడ్డూలు చేస్తూ అంటే కనుక ఇదేందో గారెడీ చేసినట్లు అనిపిస్తుంది నాకు. చాలా స్మూత్గా ఉన్నాయి. పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇలాగే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు నచ్చుతాయి అనుకుంటాను ఈ అటుకులు ప్లస్